వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గౌరవనీయులు, పాఠశాల వ్యవస్థాపకులు, మన చైర్మన్ డాక్టర్ మొగల్ శ్రీధర్ గౌడ్ సార్ గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రిన్సిపల్ ఆన్సీ శ్రీధర్ మేడం గారికి, అలాగే ఈనాటి మన విశిష్ట అతిథి, మన విద్యార్థిని మాతృమూర్తి శ్రీ హేమలత గారికి, ఐఐటి డీన్ జైపాల్ రెడ్డి సార్ గారికి, వైస్ ప్రిన్సిపల్ నాయక్ సార్ గారికి, అదేవిధంగా ప్రైమరీ పాఠశాల కోఆర్డినేటర్ ప్రవల్లిక మేడం గారికి, నాతోటి ఉపాధ్యాయేతర మిత్ర బృందానికి, వచ్చేసేటువంటి తల్లిదండ్రులకు అందరికీ కూడా నమస్కారము. అదేవిధంగా చిన్నారులకు నా యొక్క శుభాశీస్సులు. ముందుగా అందరికీ 80వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రియమైన విద్యార్థులారా, మన యొక్క జీవితంలో మనం ఎన్నో పండుగలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో పండుగలు మన యొక్క మతాన్ని బట్టి మన పండుగలు మనం జరుపుతూ ఉంటాము. కానీ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు, ప్రతి భారతీయుడు కూడా సగౌరవంగా జరుపుకునేటువంటి పండుగలే జాతీయ పండుగలు. అటువంటి జాతీయ పండుగల్లో మనము ఈరోజు ఇంత గొప్పగా జరుపుకున్నటువంటి ఈ పండుగ భారత స్వతంత్ర దినోత్సవం. ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం అనగా జెండా వందనం చేస్తున్నాము, మిఠాయిలు ఇవ్వడం జరుగుతుంది పాఠశాలలో. అదేవిధంగా ఇక సెలవు దినం అనేటువంటి భ్రమలో ఉంది నేటి యువతరం. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం ఎందుకు జరుపుతున్నామనేటువంటిది చాలామందిలో అవగాహన లేకుండా పోతుంది. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా, ఇంత ఆనందంగా మన యొక్క కుటుంబంతో ఇంత సంతోషంగా ఈ మన యొక్క దేశంలో జీవిస్తున్నామంటే దానికి కారణము 200 సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలించి మన యొక్క దేశ సిరి సంపదలను దోచుకొని మన మీద దమనకాండ చూపించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క పరిపాలన అంతమై మనకు స్వేచ్ఛ పొందినటువంటి గొప్ప పర్వదినం ఇది. ఎగురుతున్నటువంటి మువ్వన్నెల జెండా అది ఏదో ఒక వస్త్రం కాదు. ఆ మువ్వన్నెల జెండా మన భారత జాతి ఐక్యతకు ప్రతీక. ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే స్వతంత్ర సమరయోధులు మన కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీరుల త్యాగానికి ప్రతీక, మన భారతదేశ జాతి అస్తిత్వానికి ప్రతీక ఈ యొక్క మువ్వన్నెల జెండా. ఈనాటి స్వేచ్ఛా స్వతంత్రాల వెనుక ఎంతోమంది వారి యొక్క ప్రాణాలను తృణప్రాయంగా వదిలేస్తే 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలన మన దేశంలో అంతం కావడానికి కారణము వారి యొక్క జీవితాలను త్యాగం చేస్తే వచ్చింది ఈ స్వేచ్ఛ. ముందు తరాల వారైనా మంచిగా ఉండాలి, ముందు తరాల వారి మీద విదేశీయుల పెత్తనము, పాశ్చాత్యుల పెత్తనము ఉండకూడదు, రాబోయే నా దేశం యొక్క పౌరులు స్వేచ్ఛగా ఉండాలని ఎంతోమంది వారి యొక్క ప్రాణాలను తృణప్రాయంగా వదిలేస్తే వచ్చినటువంటిదే ఈ స్వేచ్ఛ. ముందు తరాల వాళ్ళంటే మనము పుట్టక ముందే మన కోసం పోరాటం చేశారు వాళ్ళు. కాబట్టి 200 సంవత్సరాలు మన దేశాన్ని పాలించిన తర్వాత వారి మీద పోరాటం చేశారు. ఈ పోరాటంలో ఎంతోమంది వారి యొక్క ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారు. మొదటిసారిగా ఈ యొక్క బ్రిటిష్ వారు 1600 సంవత్సరము డిసెంబర్ 31వ తారీఖు ఆ యొక్క బ్రిటన్ పరిపాలన చేసేటువంటి రాణి ఎలిజబెత్ మొదటిసారిగా ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి విదేశాలలో వ్యాపారాలు చేయడానికి అనుమతి ఇవ్వడంతో 1608వ సంవత్సరంలో స్టీఫెన్ హాకిన్స్ అనేటువంటి ఒక బ్రిటిష్ అధికారి భారతదేశంలోని గుజరాత్లోని సూరత్కు రావడం జరిగింది. ఇక అప్పటి నుంచి 1608 నుంచి 1757 వరకు కూడా మన దేశంలో బ్రిటిష్ వారు ఉన్నప్పటికీ కూడా వ్యాపారం మాత్రమే జరిగింది, వాణిజ్యం మాత్రమే జరిగింది. మన దేశంలో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, మన దేశంలో దొరికేటువంటి సహజ వనరులు ఏవైతే ఉన్నాయో, మన దేశంలో ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని వారి దేశానికి తరలిస్తూ వ్యాపారం చేయడం జరిగింది. ఇక మొదటిసారిగా 1757లో
బెంగాల్ని పరిపాలించేటువంటి సిరాజుద్దౌలాకు అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ సైనికులకు, బ్రిటిష్ వ్యక్తులకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని ప్లాసీ యుద్ధం అంటాం. ఆ ప్లాసీ యుద్ధంలో ఆ యొక్క బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలా ఓడిపోవడం జరిగింది. ఇక ఓటమి తర్వాత మన దేశంలో ఉన్నటువంటి రాజుల్లో ఉన్నటువంటి అనైక్యతను వారు ఆసరాగా చేసుకొని బ్రిటిష్ సైన్యాన్ని ఇక్కడ దించి ఇక బ్రిటిష్ పరిపాలన అనేది 1757 నుంచి ప్రారంభమైంది. నాటి నుంచి ప్రజల మీద విపరీతమైనటువంటి పన్నులు, ప్రశ్నించిన వారికి మరణమే, ప్రశ్నించే వాళ్ళని హింసించేటువంటి వాళ్ళు. ఈ విధంగా 1757 నుంచి దాదాపుగా 200 సంవత్సరాలు మన దేశాన్ని, మనల్ని వెట్టి చాకరీ చేయించుకుంటూ, మనల్ని బానిసలుగా చూస్తూ మనల్ని పరిపాలన చేశారు. ఇక మొదటిసారి 1857లో బరక్పూర్లో ఉన్నటువంటి మంగల్ పాండే అనేటువంటి బ్రిటిష్ సైన్యంలో పనిచేసేటువంటి మన దేశ సిపాయి, అతను మొదటిసారిగా బ్రిటిష్ వారి మీద తిరగబడడం జరిగింది. అది అందరూ సిపాయిల తిరుగుబాటు అన్నారు, కానీ అది సిపాయిల తిరుగుబాటు కాదు, అది భారత తొలి స్వతంత్ర సంగ్రామానికి ఆది మొదలు అదే. ఆయనతో పాటు రాణి లక్ష్మీబాయి, తాంతియా తోపే, నానా సాహెబు ఇలాంటి వాళ్ళందరూ కూడా అతని యొక్క ఉద్యమానికి అందరూ కూడా వారు కూడా మద్దతు తెలపడంతో ఇక భారతదేశ పౌరుల్లో జాతీయ భావం అనేది మొదలైంది. అందరూ కూడా ఈ యొక్క బ్రిటిష్ వారి యొక్క దమనకాండ అనేది అంతం చేయాలని కంకణం కట్టుకున్నారు. నాటి నుంచి మొదలైపోయింది. ఇక తర్వాత 1885లో భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఏర్పడింది. ఏవో హ్యూమ్ అనేటువంటి బ్రిటిష్ అధికారి భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా భారతీయుల సమస్యలు ఏవైతే ఉంటే ఆ యొక్క కాంగ్రెస్ ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేయవచ్చని భారత జాతీయ కాంగ్రెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో దాదాబాయి నవరోజీ, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ లాంటి మహామహులందరూ కూడా ఈ యొక్క భారతీయుల యొక్క సమస్యలను ఆ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా 1857 నుంచి మొదలైనటువంటి ఆ యొక్క భారత స్వతంత్ర సంగ్రామం, స్వేచ్ఛ కోసం పోరాటం అనేది చివరికి 20వ శతాబ్దం వరకు జరిగింది. ఇక 20వ శతాబ్దంలో 1905లో ముఖ్యంగా బెంగాల్ విభజన జరిగింది. లార్డ్ కర్జన్ అనేటువంటి వైస్రాయ్, అప్పుడున్నటువంటి భారత వైస్రాయ్ లార్డ్ కర్జన్, అతని ఆధ్వర్యంలో 1905లో బెంగాల్ విభజన చేశారు. ఆ బెంగాల్ విభజన వల్ల భారతీయులకు ఇంకా నష్టం వస్తుందని చెప్పేసి ఇక ఉద్యమాలు అనేది ప్రారంభమయ్యాయి. ఈ యొక్క ఉద్యమాల్లో ముఖ్యంగా ఈ యొక్క బెంగాల్ విభజనని వ్యతిరేకించినటువంటి వాళ్ళు అతివాదులు, మితవాదులు అని మనకి స్వతంత్ర సంగ్రామంలో ఇద్దరు ఉంటారు. ఇక అతివాదులు అనేటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే బ్రిటిష్ వారు మన మీద దౌర్జన్యం చేస్తూ మనల్ని హింసిస్తూ ఉన్నారో అదే హింసా ప్రవృత్తితో, అదే దౌర్జన్యంతో మనం కూడా దాడి చేసి స్వేచ్ఛను పొందాలని కంకణం కట్టుకున్నటువంటి వాళ్ళు లాల్ అంటే లాలా లజపతి రాయ్, పాల్ అంటే బిపిన్ చంద్రపాల్, బాల్ అంటే బాల గంగాధర్ తిలక్, స్వరాజ్యం నా జన్మ హక్కుని నినదించినటువంటి బాల గంగాధర్ తిలక్, నా శరీరంపై పడేటువంటి ఒక్కొక్క దెబ్బ బ్రిటిష్ సామ్రాజ్యపు శవపేటికకు ఒక్కొక్క మేక అవుతుందని నినదించాడు లాలా లజపతి రాయ్. చివరికి ఆ బ్రిటిష్ శిక్షలకే మరణించాడు అతను. అదేవిధంగా స్వరాజ్య కాంక్షయే నా ఊపిరి అని చెప్పినటువంటి బిపిన్ చంద్రపాల్. ఇటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఖుదీరామ్ బోసు, ప్రియమైన విద్యార్థులారా, 17 సంవత్సరాల వయసు ఖుదీరామ్ బోసు అంటే మన 10వ తరగతి విద్యార్థులంత వయసు ఉంటుంది. ఆ వయసులోనే ఉద్యమం చేశాడు, స్వతంత్రం కోసం పోరాటం చేశాడు. అతన్ని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు. అటువంటి వాళ్ళను భగత్ సింగ్ ఒకడు, రాజ్గురు, సుఖదేవ్, ఇటువంటి వాళ్ళు, చంద్రశేఖర్ ఆజాద్, మన తెలుగులో మన్యం వీరుడైనటువంటి అల్లూరి సీతారామరాజు, కన్నెగంటి హనుమంతు, కొమరం భీము, ఒకరా ఇద్దరా, ఎంతమంది మన పుట్టబోయే తరాలైనా స్వేచ్ఛగా జీవించాలని మనం పుట్టకముందే మన కోసం ప్రాణాలు అర్పించారు. ఇక అదేవిధంగా 20వ శతాబ్దంలో ఒడిశాలో జన్మించినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ అని చెప్పేసి ఒక ఆర్మీని స్థాపించి, సైనిక వ్యవస్థని స్థాపించి ఇక ఆ ఆర్మీ ద్వారా బ్రిటిష్ సైన్యానికే సమాధానం చెబుతూ వచ్చాడు ఈ యొక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఒక్కొక్క రక్తపు బొట్టు నాకు ఇవ్వండి, మీకు స్వేచ్ఛను అందిస్తానని చెప్పాడు సుభాష్ చంద్రబోస్. ఈ విధంగా అతివాదులంతా కూడా ఈ యొక్క హింసా ప్రవృత్తితో, దౌర్జన్యంతో ఆ బ్రిటిష్ వారిని ఎదిరించి స్వతంత్రం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు.
ఇక గాంధీజీ శకం ప్రారంభమైంది. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో జాతి వివక్షతను ఎదుర్కొని 1915 సంవత్సరంలో భారతదేశానికి రావడం జరిగింది. ఇక భారతదేశంలో జాతీయోద్యమం, స్వతంత్రోద్యమం చాలా ఎక్కువగా ఉంది. హింసా ప్రవృత్తిలోనే ఉద్యమం జరుగుతుంది కాబట్టి శాంతి, సత్యము, అహింస వీటితోనే మనము స్వతంత్రాన్ని తెచ్చుకోవాలని చెప్పేసి ఆ యొక్క జాతీయోద్యమాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు మహాత్మా గాంధీ. ఇక తన యొక్క నాయకత్వంలో 1917లో చంపారన్ ఉద్యమం, 1919లో రౌలట్ వ్యతిరేక ఉద్యమం, 1920లో సహాయ నిరాకరణోద్యమం, 1930లో దండు మార్చు, అదేవిధంగా 1942లో చివరిగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని కూడా చేయడం జరిగింది. ప్రతి ఉద్యమంలో కూడా ప్రజలందరినీ కూడా తన యొక్క మాటలతో, తన అనుచరుల యొక్క మాటలతో ప్రజల్ని చైతన్యపరిచి ఉద్యమంలోకి తీసుకెళ్ళి స్వేచ్ఛ కోసం, స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది. ఇదే విధంగా స్వతంత్రోద్యమ నాయకులే కాకుండా ఎంతోమంది కవులు, కళాకారులు, శ్రీమూర్తులు, నాయకులు, ఉద్యోగులు అందరూ కూడా ఈ యొక్క స్వేచ్ఛ కోసము పోరాటం చేయడం జరిగింది. ఇక కవుల్లో చిలకమర్తి లక్ష్మీ నరసింహం అనేటువంటి ఒక కవి ఈ యొక్క సిరి సంపదలను, మన దేశ సంపదలను ఏ విధంగా ఈ యొక్క బ్రిటిష్ వారు తరలించుకుపోతున్నాడని తన యొక్క పద్యం ద్వారా చెప్పడం జరిగింది. భరత ఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేక దూడలై ఏడ్చుచుండ, తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుచున్నారు పాలు మూతులు బిగియగట్టని మన నోటికాడి ఆహారాన్ని ఏ విధంగా వాళ్ళు దోచుకుంటున్నారని తన పద్యం ద్వారా. అదేవిధంగా గరిమెళ్ళ సత్యనారాయణ గారు మన దేశ సిరి సంపదలు, మనది సీలు పొంగినటువంటి జీవగడ్డ, సిరి సంపదలకు నిలయమైనటువంటి భూమి, మరి మన సంపదలను ఏ విధంగా దోచుకెళ్తున్నారని చెప్పేసి తన యొక్క కవితలో 12 దేశాలు పండుచున్నా కానీ పట్టెడన్నకు లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి, మట్టి కొట్టుకు పోతారండి, కుక్కలతో తిరిగి కూడి తినమంటాడు. దేవా మాకు ఈ వద్దు, ఈ తెల్లదొరమే మాకు అక్కర్లేదు అని చెప్పేసి వందే మాత్రం పాడవద్దంటాడు, గాంధీ టోపీ పెట్టవద్దంటాడు, రాట్నం ఉడికితే రాజద్రోహం అంటాడు. వద్దు, మాకొద్దు, ఈ తెల్ల దొరదనమే మాకొద్దు అని చెప్పేసి ఆయన. అదేవిధంగా శ్రీశ్రీ గారు ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణము, నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వము. ఏ దేశ చరిత్ర చూసినా కూడా వేరే దేశాల యొక్క ఆగడాలు, వారి మీద పెత్తనాలు చేస్తూ ఉంది. ఏ దేశ చరిత్ర కూడా సరిగా లేదని చెప్పేసి ప్రజలను ఉద్యమంలోకి సమాయత్తపరిస్తే చివరికి ఈ యొక్క ఆజాద్ హింద్ ఫౌజ్ అనేటువంటి సైనిక వ్యవస్థ యొక్క ఆగడాలు, అంటే వారి యొక్క చర్యలు ఎక్కువైపోయినాయి. గాంధీజీ అహింసా పద్ధతిలో ఇతను ఉద్యమాన్ని ఉధృతం చేశాడు. చివరికి జూలై 18, 1947లో ముందుగా బ్రిటిష్ ప్రభుత్వము స్వతంత్రం ఇవ్వడానికి అనుమతి తెలిపింది. ఇక తర్వాత ఆగస్టు 15, 1947న మన దేశానికి స్వతంత్రం రావడం జరిగింది. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, ఈ యొక్క స్వతంత్రం అనేది, స్వేచ్ఛ అనేది మనము పొందుతున్నామంటే ఎంతోమంది వారి యొక్క జీవితాలను త్యాగం చేస్తే, ఎంతోమంది దేశభక్తులు వారి యొక్క ప్రాణాలను మన కోసం అర్పించారు కాబట్టి ఈరోజు మనం సంతోషంగా ఉన్నాం. కాబట్టి అటువంటి వారి యొక్క స్ఫూర్తిని మనము ఆదర్శంగా తీసుకోవాలి. మన దేశం యొక్క ఖ్యాతిని పెంచినటువంటి వారిని ఎప్పుడూ మనం స్మరించుకోవాలి. రాయప్రోలు గారు అన్నట్టు, దేశ గర్వము దీప్తి చెందగా, దేశ చరితము తేజరిల్లగా, దేశ మరసిన ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా అన్నాడు రాయప్రోలు సుబ్బారావు. కాబట్టి మన దేశ ఖ్యాతిని పెంచి మన దేశానికి స్వేచ్ఛను అందించినటువంటి మన యొక్క స్వతంత్ర సమర యోధుల యొక్క జీవితాలను ఎప్పుడూ కూడా మనం స్మరించుకుంటూ ఉండాలి. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము సెలవు దినమని కాదు, జెండా వందనమని కాదు, దాని యొక్క వెనుక ఉన్నటువంటి గతాన్ని, వారి యొక్క త్యాగాలను స్మరించుకొని, మన యొక్క బాధ్యతలను గుర్తుంచుకొని భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి రోజు ఈ యొక్క భారత స్వతంత్ర దినోత్సవం. కాబట్టి వారి యొక్క స్ఫూర్తిని, వారి యొక్క ఆదర్శాలను పుణికిపుచ్చుకోవాలి. పుణికిపుచ్చుకొని దేశ భవిష్యత్తుకు ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిలో భాగమయ్యేటట్లుగా ఉండాలి. నేటి కాలంలో యువత ఇంకా పాత ధోరణితో, మూర్ఖత్వంతో
వారి యొక్క జీవితాలంతా కూడా అస్తవ్యస్తంగా మారుతూ ఉన్నాయి. శ్రీశ్రీ గారు చెప్పారు, కొంతమంది కుర్రవారు పుట్టుకతో వృద్ధులు, తాతగారి బామ్మగారి భావాలకు దాసులు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు, మొద్దు రాతి చిప్పలు నూతిలోని కప్పలు అని. అంటే చాలామంది ఎటువంటి లక్ష్యం అనేది లేకుండా, దేశం మీద అవగాహన లేకుండా, ఏం జరుగుతుందో పట్టించుకోకుండా స్వార్థంగా మూర్ఖత్వాలను పుణికి పుచ్చుకొని దేశంని అస్తవ్యస్తంగా తయారు చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. అటువంటి వారు సంఘ విద్రోహ శక్తులుగా మారిపోతారు. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, మీ యొక్క లక్ష్యం ఏంటి? చదవడం, ప్రయత్నం చేస్తూ ఉండడం. సాధన సాధ్యతే సర్వం విజయం అని చెప్పారు. ఎప్పుడైతే నువ్వు సాధన చేస్తూ ఉంటావో ఖచ్చితంగా నీకు విజయం అనేది వస్తుంది. ప్రయత్న లోపం అనేది మనకు ఉండకూడదు. నీ యొక్క కర్తవ్యం చదవడము. చదివిన తర్వాత నువ్వు ఏ వృత్తిని అయితే ఎంచుకుంటావో, ఏ లక్ష్యాన్ని అయితే తీసుకుంటావో ఆ లక్ష్యాన్ని చిత్తశుద్ధితో, నిజాయితీతో, సక్రమంగా ఎప్పుడైతే చేస్తావో నువ్వు కూడా ఒక దేశ నాయకుడితో సమానం, నువ్వు కూడా ఒక దేశభక్తుడితో సమానం. కాబట్టి మీకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి. విజయం అనేది రావాలంటే ముందు ప్రయత్నం చేయండి, కలలు కనండి. డ్రీమ్స్ లీడ్స్ టు థాట్స్ లీడ్స్ టు ఎఫర్ట్ లీడ్స్ టు సక్సెస్ కావాలంటే ముందు కల కనండి. కలలు కంటూ ఆ కలలకు ప్రయత్నం చేస్తూ ఈ యొక్క మంచి విజయాలను సాధించడానికి ప్రయత్నం చేసి మంచి లక్ష్యాలు సాధించి దేశాభివృద్ధికి మీరు బాటలు వేస్తారని ఈ యొక్క భారత స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మీకు సందేశం ఇచ్చేటువంటి గొప్ప సదావకాశాన్ని నాకు కల్పించినటువంటి పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్.